పుచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్లుంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి. వైసీపీలో పదవులు అనుభవించిన ఆయన ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. జగన్ ఎంతో నమ్మకంతో కీలకమైన పదవులు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. తనకు అధికారం పదవులు అవసరం లేదన్న ఆయన కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన జనసేనలో చేరారు. రేపో మాపో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందని ప్రచారం ఉంది. అయితే ఇటీవల ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి జగన్ తో పాటు వైసీపీపై విమర్శలు చేయడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదాని నుంచి ఏపీ పాలకులు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడ కోర్టుకు ఇదే విషయాన్ని నివేదించింది. దీంతో ఇది రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. 2021లో అదాని నేరుగా ఏపీ సీఎం జగన్ ను కలిసినట్లు వార్తలొచ్చాయి. ఆ సమయంలోనే విద్యుత్ ఒప్పందాలు జరిగినట్లు కూడా టాక్ నడుస్తోంది. ఈ సమయంలో ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి నాడు ఫైల్ పై సంతకం పెట్టమని కోరారని, అనుమానంతో తాను పెట్టలేదని, అందుకే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించుకున్నారని చెప్పుకొచ్చారు బాలినేని. అంత సీఎంఓ స్థాయి నేతలే చూరుకున్నారని, అందులో తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు డిజిటల్ సంతకం తనది పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాలినేని ఒక రకమైన భయంతోనే ప్రతిరోజు మీడియా ముందుకొస్తున్నారు. ఈ ఇష్యూలో తాను ఇరుక్కొని పోతాననో లేకుంటో ఇరికిస్తారనో మాత్రం ఆయన తెగ బాధపడిపోతున్నారు. బాలినేని అదే పనిగా వైసీపీతో పాటు జగన్ పై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కొత్త వాదనను తీసుకొచ్చారు. మంత్రిగా బాలినేని సంతకం పెట్టిన తర్వాతే అది ఒప్పందం అవుతుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు బాలినేని రష్యా ఎందుకు వెళ్లారు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలినేనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలినేని కలవరపాటుకు అదే కారణమని తెలుస్తోంది. తన డిజిటల్ సంతకం పెట్టి ఉంటారన్న అనుమానం అందులో భాగమేనని సమాచారం. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో దూకుడుతనం ప్రదర్శిస్తున్నారు. తరచూ మీడియా ముందుకు వచ్చి ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. బాలినేనిపై వైసీపీలో ఒక రకమైన ఆగ్రహం ఉంది. జగన్ పిలిచి మరీ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆపై మంత్రిని చేశారు. కీలక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయినా సరే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు బాలినేని. అందుకే బాలినేని విషయంలో వెనక్కి తగ్గకూడదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదానితో విద్యుత్ ఒప్పందాల వెనుక బాలినేని హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇంధన శాఖ మంత్రిగా ఆయన లేకుండా ఒప్పందం జరగదు కూడా. అయితే వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభం కావడంతో భయపడిన బాలినేని మీడియా ముందుకు వచ్చి దీనిపై మాట్లాడుతున్నారని అనుమానిస్తున్నారు. మొత్తానికైతే బాలినేని ఒక రకమైన భయం మాత్రం కనిపిస్తోంది. అయితే అది ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.